మార్చి 16, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతో పాల్గొనమాసం కృష్ణపక్షం. తిథి ద్వాదశి. ఉదయం 9:40 వరకు, తదుపరి త్రయోదశి. వారం సోమవారం. నక్షత్రం ధనిష్ట పూర్తిగా రోజంతా రాత్రితో సహా. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు ఉదయం 6:15, సాయంత్రం 6:18 విజయవాడ. ఉదయం 6:24, సాయంత్రం 6:26 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి మకరం, కుంభం. యోగం శివ. ఉదయం 9:37 వరకు, తదుపరి సిద్ధ. కరణం తైతుల. ఉదయం 9:40 కరచి, రాత్రి 9:37, తదుపరి వణజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, 11:30 గంటల నుంచి 12:30 గంటల వరకు. అమృతకాలం రాత్రి 7:47 నుంచి 9:24. అభిజిత్ కాలం పగలు 11:54 నుంచి 12:40. వర్జ్యం ఉదయం 10 నుంచి 11:38 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుంచి 1:28, తదుపరి 3:05 నుంచి 3:53. రాహుకాలం ఉదయం 7:45 నుంచి 9:15. గుళిక కాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:17. యమగండం ఉదయం 10:46 నుంచి 12:16. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:15 నుంచి 8:39. సంగమకాలం 8:39 నుంచి 11:04. మధ్యాహ్న కాలం 11:04 నుండి 1:28. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:28 నుంచి 3:53. ఆబ్దికం తిథి ఫాల్గుణ బహుళ త్రయోదశి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:18. ప్రదోషకాలం సాయంత్రం 6:18 నుంచి 8:41. రాత్రికాలం రాత్రి 8:41 నుంచి 11:52. నిషేధికాలం రాత్రి 11:52 నుంచి 12:40. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:38 నుంచి 5:26. మార్చి 16, 2026 సోమవారం. రాశి ఫలితాలు. మేషం. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన సంబంధిత వ్యాపారాలు లాభాల బాట పడతాయి. వృత్తి ఉద్యోగాల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృషభం. బంధుమిత్రులతో అకారణ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులందు ఆటంకాలు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో నష్ట సూచనలున్నాయి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిథునం. ముఖ్యమైన పనుల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. వ్యాపారాల విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. బంధుమిత్రుల ఆదరణ పొందుతారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. కర్కాటకం. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వృత్తి వ్యాపారాల్లో పైచేయి సాధిస్తారు. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఉద్యోగ సమయంలో శుభవార్తలు అందుతాయి. సింహం. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కన్య. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక రుణాల నుంచి కొంత ఊరట కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. స్వల్ప ధనలాభ సూచనలున్నాయి. తుల. వృత్తి వ్యాపారాల్లో చికాకులు తప్పవు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వ్యవహారాలు చిన్నపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృశ్చికం. దూరపు బంధువుల నుంచి కొంత కీలక సమాచారం సేకరిస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితులతో వివాదాలు సద్దుమణుగుతాయి. ఉద్యోగంలో విధులు సమర్థవంతంగా నిర్వర్తించి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ధనస్సు. దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహంలో బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ పెరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా మారతాయి. ఉద్యోగంలో పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మకరం. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చెయ్యని పనికి ఇతరుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనుల్లో కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలుంటాయి. ఉద్యోగం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుంభం. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని బహుమతులు అందుకుంటారు. గృహంలో వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.
ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంతానం, విద్య, ఉద్యోగ విషయాలు ఫలిస్తాయి. మీనం, కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతాన విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు అందుకుంటారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.